వాక్యము జీవితాలను వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. Man became a speaking spirit, అప్పుడు నరుడు జీవాత్మాయను లేదా మాట్లాడు ఆత్మ ఆయను. which means that God has placed within man a creative ability. అనగా సృజించగలిగిన సామర్థ్యమును దేవుడు నరునిలో ఉంచాడు. But man cannot work independently and being cut off from God. కానీ ఈ నరుడు ఒంటరిగా స్వతంత్రంగా దేవుడు లేకుండా పని చేయదగినటువంటి వాడు కాదు. Man can move in that capacity only as long as he depends on God. నరుడు దేవుని పైన ఆధారపడినంత కాలము ఆ విధానంలో నరుడు పని చేయగలడు. So I want you to know that God created things, దేవుడు కొన్ని విషయాలు సృష్టిస్తాడని మీరు తెలుసుకోవాలి. and the Bible tells us according to Genesis chapter 1 by speaking words. ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారంగా దేవుడు పలకడము ద్వారా ఆయన సృష్టించడం జరిగింది. So remember this. గుర్తుంచుకోండి విషయాన్ని. If you and I have been made in the image and likeness of God, నీవు నేను దేవుని పోలికలో స్వరూపంలో తయారు and చేయబడి God ఉంటే, has placed within us the ability to create, సృష్టించగలిగిన సామర్థ్యమును దేవుడు మనలో ఉంచి ఉన్నాడు. then our words are very important. అప్పుడు మన మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. Now these words that you speak can be a blessing or they can be a curse that you release upon your life. నీవు మాట్లాడే ఈ మాటలు నీ జీవితంలో ఆశీర్వాదముగా గాని శాపముగా గాని పని చేయగలవు. That is the reason why Proverbs chapter 18 verses 20 and 21 they say that the power of life and death is in your tongue. అందుకే సామెతలు 18వ అధ్యాయం 20-21 వచనాల్లో సెలవిస్తుంది, జీవ మరణముల శక్తి నీ నాలుక వశమున ఉన్నది అని చెప్పి. It does not say that the power of life and death is in the hands of the devil. ఈ జీవ మరణముల శక్తి అపవాది యొక్క హస్తంలో ఉన్నదని But it చెప్పబడలేదు. says it is in the power of your tongue. ఈ నీ నాలుక వశంలో ఉన్నది అని బైబిల్ బోధిస్తూ ఉన్నది. This tongue that you have is a very important instrument that God has placed within you and in you. నీలోను నీ అంతరంగంలో దేవుడు ఉంచినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధముగా ఈ నాలుక నీలో And ఉన్నది. if we can learn to order the tongue to speak and to move and to say what God said, దేవుడు చెప్పిన దానిని మనం పలకడానికి, కదిలించడానికి, సృష్టించడానికి ఈ నాలుకను మనం and వాడుకోగలము. comply and by depending on God and say only what God says, దేవునితో ఏకీభవించి దేవుని పైన ఆధారపడి దేవుడు చెప్పిన మాట మాత్రమే చెప్పడం ద్వారా then చేయగలము. we can begin to participate with God in creating our own future and our own world. మన సొంత లోకాన్ని, మన సొంత భవిష్యత్తును మన నాలుకని విధంగా మనం సృష్టించుకోగలము. Let's go to Romans chapter 10 reading from verse 8. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. But what saith it? The word is nigh thee, even in thy mouth and in thy heart. That is the word of faith which we preach. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. That if thou shalt confess with thy mouth the Lord Jesus and shall believe in thine heart that God raised him from the dead, thou shalt be saved. For with the heart man believeth unto righteousness, and with the mouth confession is made unto salvation. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Now listen very carefully. జాగ్రత్తగా వినండి. The grace of God has provided salvation to mankind. మానవాళికి దేవుని యొక్క కృప ఈ రక్షణను అనుగ్రహించింది. God so loved the world that he gave his only begotten son, that whosoever should believe in him should not perish but should have everlasting life. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So God has provided salvation
to the entire mankind, irrespective of your nationality, the color of your skin, or the religious background you come from. నువ్వు ఏ దేశానికి చెందినను కూడా ఏ మతానికి చెందినను కూడా మీరు ఏ రంగులో ఉన్నను కూడా ఈ రక్షణ అనేది అందరికి వర్తించేదిగా But ఉంటున్నది. if salvation has to manifest in your life, ఈ రక్షణ గనుక నీకు కలగాలని నువ్వు if you have to కోరినట్లయితే experience the salvation provided by God through His grace, దేవుడు తన కృపలో అనుభవించిన ఈ రక్షణను నువ్వు అనుభవించాలి అని there is కోరినట్లయితే a part you have to play. నీవు పాటించవలసినటువంటి ఒక పాత్ర ఉంటుంది. And so he says here ఇక్కడ in మాట్లాడుతున్నాడు, verse 9, if you will confess with your mouth the Lord Jesus Christ, యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొనిన ఎడల and shall believe in thine heart that God raised him from the dead, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల thou shall be saved. అప్పుడు నీవు రక్షణ Now, పొందుకునేదవు. how is a man saved? ఒక మనుషుడు ఏ విధంగా రక్షించబడతాడు? Not because he goes on pilgrimage, తాను తీర్థయాత్రలు వెళ్ళుతాడు not కాబట్టి because కాదు, he does certain acts, కొన్ని క్రియలు చేస్తాడు కాబట్టి not కాదు, because he's religious. ఆయన మతపరంగా ఉంటాడు కాబట్టి But కాదు. it is very clearly written here ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, that if I will confess with my mouth, నా నోటితో నేను ఒప్పుకొనిన ఎడల I am creating salvation to manifest in my life and in my world. నా లోకంలో నా జీవితంలో ఈ రక్షణ అనే విషయాన్ని సృష్టించుకుంటూ ఉన్నాను. Is that correct? How do I do this? ఎలా చేస్తాను ఆ If కార్యమును? I will confess with my mouth that Jesus Christ is Lord, యేసు ప్రభువు అని నా నోటితో నేను ఒప్పుకొనిన ఎడల and shall believe in mine heart that God raised him from the dead, మృతులలో నుండి దేవుడు ఆయనను లేపెనని నా హృదయమందు విశ్వసించిన ఎడల that means anybody that denies the death, burial and resurrection of Jesus Christ can never be saved. యేసుక్రీస్తు మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనే విషయాన్ని ఎవరైతే కాదు అంటారో ఆ వ్యక్తి ఎప్పుడూ రక్షించబడలేడు. Say amen. ఆమేన్. So it is a very important requirement that you believe that Jesus died for your sins, was buried, and on the third day he was raised from the dead for our justification. యేసుక్రీస్తు నీ పాపాల కొరకు మరణించాడు, తను పాతిపెట్టబడ్డాడు, మూడవ దినమున మనము నీతిమంతులు అవటానికి లేపబడ్డాడు అనే విషయాన్ని నువ్వు He says, నమ్మడం చాలా ముఖ్యమైనది. If I say it with my mouth that Jesus is my Lord, యేసు నా ప్రభువు అని నా నోటితో నేను పలికితే, by believing in my heart that God raised him from the dead, దేవుడు మరణంలో నుండి ఆయనను లేపాడు అని మన నా హృదయంలో then విశ్వసించి the Bible declares I shall be saved. అలా పలికితే నేను రక్షించబడతానని బైబిల్ How does బోధిస్తుంది. this happen? ఇది ఎలాగన జరుగుతుంది? Verse 10 clarifies this. ఆ 10వ వచనంలో దీనికి సమాధానం For ఉన్నది. with the heart man believeth unto righteousness. నీతి కలుగునట్లు మనుషుడు తన హృదయములో విశ్వసించును. That means when I believe what God said, అనగా దేవుడు చెప్పిన దానిని నేను నమ్మినప్పుడు I come into right standing with God. నేను దేవునితో యథార్థంగా నిలబడగలిగే స్థితికి రాగలుగుతాను. I do not come into the presence of God and right standing with God by my works. నా సొంత క్రియల ద్వారా దేవునితో ఉన్న యథార్థమైన ఈ స్థితికి I రాలేను నేను. come into the place where God will accept me by believing what he said. ఆయన చెప్పిన మాటను నమ్మడం ద్వారా దేవుడు నన్ను అంగీకరించే స్థలానికి రాగలుగుతాను. But this believing is done in the heart. అయితే ఈ విశ్వాసం ఉంచడం అనేది హృదయంలో జరిగే క్రియ. And with the mouth confession is made. అలాగే నోటి ద్వారా ఈ ఒప్పుకోలు అనే కార్యం And when జరుగుతుంది. I confess it with my mouth, నా నోటితో నేను పలికినప్పుడు now salvation becomes my portion. ఇప్పుడు రక్షణ అనేది నా స్వాస్థ్యం అవుతుంది. Now listen to me carefully. వినండి జాగ్రత్తగా. Salvation has been provided ఈ రక్షణ అనేది ఇవ్వబడి by the ఉన్నది grace of God. దేవుని కృప వలన. But how can I access and how can I manifest and how can I enjoy this salvation? ఈ రక్షణలోనికి ఏ విధంగా నేను వెళ్ళగలను, ఏ విధంగా పొందుకొని దానిని అనుభవించగలను? Number one, మొట్టమొదటిగా I have to believe that God has provided this దేవుడే in my heart. దేవుడే దీనిని సమకూర్చాడు అని నా హృదయములో నమ్మాలి. And based on my belief, ఈ విశ్వాసమును ఆధారం చేసుకొని now I must speak with my mouth. ఇప్పుడు నా నోటితో నేను పలకాలి. When I say it with my mouth, నా నోటితో నేను పలికినప్పుడు then salvation manifests in my life. అప్పుడు నా జీవితంలో రక్షణ అనేది ప్రదర్శించబడుతుంది. Now watch this. చూడండి,
God is the one that provides everything that you have need of. నీకు అక్కరగా ఉన్న ప్రతి దానిని సమకూర్చువాడు దేవుడే. And the Bible tells us in Ephesians chapter 1 verse 3, ఎఫెసీ మొదటి అధ్యాయం 3వ వచనంలో బైబిల్ బోధిస్తుంది, all the blessings have been laid up in the heavenlies in Christ. క్రీస్తు యేసులో పరలోకమందు ఆశీర్వాదములు అన్ని కూడా మన కొరకు దాచిపెట్టబడి ఉన్నవి. Amen. ఆమేన్. But how do I make them mine? అయితే వాటిని నా స్వంతంగా ఏ విధంగా చేసుకోగలుగుతాను? How can I possess them? ఏ విధంగా వాటిని How can I స్వాధీనపరచుకుంటాను? access them? ఏ విధంగా How ప్రవేశించగలుగుతాను can I వాటిలోనికి? manifest them? ఏ విధంగా వాటిని నా జీవితంలో Now look at ప్రదర్శించగలుగుతాను? verse 8. 8వ వచనం చూడండి. What saith it? The word is nigh thee. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్ద ఉండెను. What is near you? నీ యొద్ద ఏమి ఉన్నది? What is near you? The word is what is declaring the will and the grace of God. దేవుని యొక్క కృపను చిత్రమును మనకు తెలియజేసేది దేవుని వాక్యమై ఉన్నది. So it says the word is nigh thee, even in your mouth వాక్యము నీ యొద్దను నీ నోటను ఉన్నది, and in thy heart. నీ హృదయములోను ఉన్నది. That is the word of faith which we preach. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. See, this word of grace ఈ కృపా వాక్యం అనేది has to be in your heart and in your mouth. అది నీ నోటిలోను నీ హృదయంలోను ఉండాలి. So whatever you're desiring for, నువ్వు దేని కొరకైతే వాంఛ కలిగి whatever ఉంటున్నావో, you desire for God to give you, దేవుడు నీకు ఏది ఇవ్వాలనేది వాంఛిస్తూ ఉంటున్నావో, whatever that is, అది ఏమైనప్పటికీ the way you possess it is by believing in the heart and speaking with your mouth. నీ హృదయంలో నమ్మి నోటితో పలకడం ద్వారా మాత్రమే వాటిని నువ్వు But స్వాధీనపరచుకోగలుగుతావు. what am I supposed to speak? అయితే నేను ఏమి పలకవలసిన What am I వాడినయ్యున్నాను? supposed to believe? నేను ఏమి నమ్మవలసిన It వాడినయ్యున్నాను? says the word. వాక్యమును పలకాలని What is ఉన్నది. near you? నీ యొద్ద ఏమి ఉన్నది? What is near you? What is the word? వాక్యం అనగా ఏమి? The word is God's God. వాక్యమే దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. ఎల్వి అనేటువంటి ఒక సహోదరుడు కూడా మన సంఘానికి 2.5 నెలల నుంచి వస్తూ ఉన్నారు. మన సంఘానికి వస్తున్నప్పటి నుంచి కూడా మరి దేవుని మరి వచ్చేటువంటి సమయంలో అతను ఆర్థికంగా ఎంతగానో వెనుకబడిన స్థితిలో ఉన్నారు. మరి ఆ సమయంలో ఇక్కడకు ఈ సంఘంలో మరి దశంభాగం గురించి మరి కానుకలు మరి లేక ప్రశస్తమైనటువంటి విత్తనము దేవుని సన్నిధిలో విత్తనం గురించినటువంటి సత్యాన్ని కూడా ఈ సహోదరుడు తెలుసుకోవడం జరిగింది. ఆ సమయం నుంచి కూడా మరి ఆ యొక్క క్రియను మరి ప్రతి క్రమముగా ప్రతి ఒక్క ఆరాధనలో కూడా చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ కొరకు మరి నూనెతో పాస్టర్ రాజు గారు అభిషేకించినప్పుడు ఈ సహోదరుడు కూడా ఆ సమయంలో వచ్చి మరి తన యొక్క చేతులను ఆ యొక్క అభిషేకింపబడిన నూనెతో మరి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి పరిస్థితులన్నీ కూడా తనకి అనుకూలంగా దేవుడు మార్చడం జరిగింది. మరి తను ఏదైతే వ్యాపారం చేయాలని ఉద్దేశించారో మరి ఆ యొక్క వ్యాపారానికి కావలసినటువంటి సరైనటువంటి వ్యక్తులను కలవడము, కావలసినటువంటి ఫైనాన్సెస్ సమకూర్చబడము అన్ని కూడా మరి అసహజమైన రీతిలో అతనికి అనుకూలంగా మారడం జరిగింది. ఈ సమయమందు కుమారుడు సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఈ సంఘానికి రాకముందు ఎంతో మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కానీ ఇప్పుడు మరి ఎంతగానో దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండే స్థితిలో దేవుడు మరి సహోదరుని నిలవబెట్టారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. Now listen carefully. వినండి జాగ్రత్తగా. The word is nigh thee, even in thy mouth and in thy heart. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయమందును ఉన్నది. If I want what the word promises, ఈ వాక్యము వాగ్దానం చేస్తే నేను పొందుకోవాలనుకుంటే I have to first put it in my heart మొట్టమొదటిగా నా హృదయంలో and దాచుకోవాలి, speak it with my mouth. నా నోటితో దానిని పలకాలి. Now, you are going through a difficult time. మీరు కష్టాలను అనుభవిస్తూ ఉంటున్నారు. You have sickness that has been diagnosed by the doctor. డాక్టర్లు చెప్పినటువంటి అనారోగ్యం నీ Or శరీరంలో you're ఉన్నది. going through a financial crunch. ఆర్థికపరమైనటువంటి గడ్డు పరిస్థితిని అనుభవిస్తున్నావు. In the natural, the reality in the natural is that you are sick. ఈ భౌతిక పరంగా ఆలోచన చేస్తే నీకు అనారోగ్యం అనేది వాస్తవమే. In the natural, you have a problem. భౌతికంగా చూస్తే నీకు సమస్య ఉన్నది. In this world, you have lack of finances. ఈ లోకంలో ఆర్థిక పరమైన కొరతను నువ్వు కలిగి ఉన్నావు. But God has promised salvation. అయితే దేవుడు రక్షణను మనకు వాగ్దానం God has చేశాడు. promised increase. దేవుడు మనకు అభివృద్ధిని వాగ్దానం God has చేశాడు. promised healing. దేవుడు స్వస్థతను వాగ్దానం God has చేశాడు. promised abundance. దేవుడు సమృద్ధిని వాగ్దానం చేశాడు. Just like He promised salvation. ఆయన రక్షణను వాగ్దానం చేసిన విధముగానే. Say amen. ఆమేన్. Now, how did you get saved? నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు? Somebody must have shared the good news with you. ఎవరో ఒకరు నీకు ఈ శుభవార్త చెప్పి ఉంటారు. Nobody can get saved if somebody doesn't preach it. ఒకరు కనుక ఈ సువార్తను ప్రకటించకపోతే ఎవరు రక్షించబడలేరు.
How can you get out of a financial difficulty? ఆర్థికపరమైన కష్టాల గుండా ఏ విధంగా బయటికి రాగలవు? Somebody has to preach the message of abundance. ఈ సమృద్ధికి సంబంధించిన ఈ సందేశాన్ని ఒకరు నీకు అందించాలి. Somebody has to preach the message of prosperity. ఈ సమృద్ధి గురించినటువంటి ఈ సందేశం నీకు ఒకరు ప్రసంగించి తెలియచేయాలి. The reason for prosperity is that we can be a blessing to others. ఆశీర్వాదకరంగా ఉండడమే ఆ సమృద్ధికి ఉన్నటువంటి మూల కారణము. He said the word is nigh thee. ఇక్కడ సెలవిస్తుంది వాక్యము నీ యొద్ద ఉన్నది. Let's go there. Word is nigh thee, even in thy mouth, and it says even in thy mouth and in the heart. That is the word of faith which we preach. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. Now get this. గ్రహించండి. How did the word arrive in your heart and in your mouth? నీ నోటిలోనికి నీ హృదయంలోనికి ఈ వాక్యం ఎలాగున చేరినది? Only when somebody preached. ఒకరు ప్రసంగించినప్పుడు మాత్రమే జరిగింది. Because faith cometh by and hearing the word. దేవుని వాక్యము వలన విశ్వాసం That's why కలుగుతుంది you need to కాబట్టి. come to church. అందుకే నువ్వు చర్చికి వస్తూ ఉండాలి. Not to be entertained, నువ్వు కాలక్షేపం కోసం but కాదు. that seed may be sown in your heart and in your mouth. నీ నోటిలోను నీ హృదయంలోను ఆ విత్తనము నాటబడడానికి రావాలి. Now when you're stirred in your heart ఇప్పుడు నీ హృదయంలో నువ్వు కదిలించబడతావు. and the seed is established in your heart నీ హృదయంలో ఆ విత్తనము నాటబడుతూ and you ఉంటుంది. begin to speak it with your mouth, నీ నోటితో దానిని పలకడం మొదలు పెడతావు. that's when salvation will manifest. అప్పుడు రక్షణ మీ జీవితంలో That's కలుగుతుంది. when abundance will manifest. అప్పుడు సమృద్ధి మీ జీవితంలో That's కలుగుతుంది. when healing will manifest. అప్పుడు స్వస్థత నీకు కలుగుతూ ఉంటుంది. Shout hallelujah. హల్లెలూయా. See, there is a believing part and there is a saying part. విశ్వాసం ఉంచే భాగం ఉన్నది, నోటితో పలికే భాగం మరొకటి That's ఉన్నది. where you first got to believe. See, when you hear, the first thing that happens is it affects your belief system. మీరు వింటున్నప్పుడు మొట్టమొదటిగా మీరు నమ్మే ఆ విధానమును ప్రభావితం What చేస్తుంది. affects your belief system is what should proceed out of your mouth. మీరు నమ్మే ఆ విధానమును ప్రభావితం చేసేది మీ నోటి గుండా వచ్చే That's మాటలే. when what you believe will now manifest in your life. అందుకే అప్పుడు నువ్వు నమ్మేది నీ జీవితంలో ప్రదర్శించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. So, you got to get this word into your heart. ఈ వాక్యమును నీ హృదయంలోనికి నువ్వు పొందుకోవాలి. Whenever you open your mouth, ఎప్పుడైనా నువ్వు నోరు తెరిచినాను check the words that come out of your mouth. నీ నోటిలో నుండి వచ్చే మాటల్ని పరీక్షించండి. Because every time you're releasing something that is not in agreement with God's word, దేవుని వాక్యంతో ఏకీభవించని మాటల్ని నువ్వు పలికిన ప్రతిసారి the Bible calls it an evil report. అది చెడ్డ సమాచారం అని బైబిల్ బోధిస్తుంది. If you believe something that is contrary to the word of God, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని నువ్వు నమ్మి పలికినప్పుడు that is called unbelief. దాన్ని అపనమ్మకం అని I చెప్పుకుంటున్నావు. believe that today there are many people in the church ఈ రోజుల్లో సంఘంలో చాలా మంది that ఉన్నారు. are operating in evil report and unbelief. వారు అపనమ్మకంలోను ఆ చెడ్డ సమాచారంలోను Yet they పనిచేస్తుంటారు. are praying. ఆయనను ప్రార్థన They're చేస్తున్నారు. praying even in tongues. వారు భాషలతో కూడా But it's ప్రార్థిస్తారు. not happening. కానీ వారికి జరగట్లేదేమి. You know the problem where the problem is? సమస్య ఎక్కడ ఉన్నదో తెలుసా? The problem is not in your prayer life. సమస్య నీ ప్రార్థన జీవితంలో లేదు. The problem is in your production unit. నీ ఉత్పాదన కేంద్రంలో సమస్య ఉన్నది. What is the production unit? నీ అంతరంగ ఉత్పాదన The కేంద్రం heart ఏంటి? and the mouth. నీ నోరు నీ హృదయమై ఉన్నది. Come on now, are you with me, church? వింటున్నారా సంగమా? The production unit is the heart and the mouth. నీ ఉత్పాదన కేంద్రం అనేది నీ హృదయము నీ నోరు అయి If you ఉన్నది. don't fix this production unit ఒకవేళ ఈ కేంద్రం నువ్వు సరి and you చేసుకోకపోతే constantly work in a way that is contrary to the word of God, దేవుని వాక్యానికి వ్యతిరేకించే ఈ విధానంలోనే you're పనిచేస్తూ not ఉంటే going to see the miracle that you desire manifest in your life. నీ జీవితంలో కలగాలని అనుకుంటున్నటువంటి అద్భుతం నీకు సంభవించదు. So he says confession is made unto salvation. కాబట్టి రక్షణ కలగడానికి నోటితో ఒప్పుకోవడం జరుగుతూ So ఉంటుంది. if I want the salvation, the healing, the deliverance, the abundance, the blessing to manifest, that's what I got to keep saying. అనగా ఈ రక్షణ విడుదల సమృద్ధి ఆశీర్వాదము స్వస్థత కలగాలని కోరితే ఆ మాటనే నేను పలకాలి. Say amen. ఆమేన్. Now, we said faith cometh by hearing and hearing by the word of God. వాక్యాన్ని వినటం వలన విశ్వాసం కలుగుతుంది. In Luke chapter 17, లూకాసు వార్త 17వ అధ్యాయంలో verse 5,
5వ వచనంలో చూడండి. The apostles said unto the Lord, increase our faith. మా విశ్వాసమును వృద్ధి పొందించమని అపోస్తలులు ప్రభువుతో చెప్పిరి. Now many times people come and say, Pastor, pray for my faith to increase. చాలా మంది వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు నా విశ్వాసం పెరగడానికి ప్రార్థన చేయండి అని చెప్పి. Listen to what Jesus says. ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నారో And చూడండి. the Lord said, if you had faith ఆ ప్రభువు మీకు గనుక విశ్వాసం ఉన్నట్లయితే as a grain of mustard seed, you might say unto the sycamore tree, be thou plucked up by the root and be thou planted in the sea, and it should obey you. మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూసి నువ్వు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో పడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. Now again, this scripture is teaching us how to operate in the realm of faith. మనం విశ్వాసము అనే విభాగంలో ఎలాగున పని చేయాలో ఈ వాక్యము బోధిస్తుంది. When they asked Jesus to increase their faith, విశ్వాసాన్ని వృద్ధి పొందించమని వారు అడిగినప్పుడు Jesus was now telling them that they first have to use what they have. యేసుక్రీస్తు మొట్టమొదటిగా వారి దగ్గర ఏమి ఉన్నదో దానిని వినియోగించాలని He says, కోరుతున్నారు. if you had faith as a grain of mustard seed, మీకు గనుక ఆవగింజంత విశ్వాసం so ఉన్నట్లయితే, if you have faith, నీకు విశ్వాసం ఉంటే, if you have faith, నీకు విశ్వాసం ఉంటే, now watch this. గమనించండి, The basis for faith is the word. విశ్వాసానికి మూలాధారము వాక్యము. Correct? Now, that word has first got to be planted in the heart. ఆ వాక్యము మొట్టమొదట హృదయములో నాటబడి ఉండాలి. How do I operate in faith? నేను విశ్వాసంలో ఎలా పని చేస్తాను? I have to get the word into my heart first. ఆ వాక్యమును మొదట నా హృదయంలో నేను How can పొందుకోవాలి. I get it? నేను ఎలా పొందుకుంటాను? By listening and hearing to the word of God. దేవుని వాక్యమును వినడము ద్వారా పొందుకోవడం If జరుగుతుంది. you are having difficulty to believe for your miracle, నువ్వు అద్భుతమును కొరకు నమ్మడము గనుక నీకు సమస్యగా ఉన్నట్లయితే, if you're facing a challenging time to believe that God can get you out of that debt, ఆ అప్పులోంచి దేవుడు బయటికి తెస్తాడనే విషయాన్ని నమ్మడము మీకు కష్టంగా ఉన్నట్లయితే, if you're finding it extremely challenging for you to believe that you can be healed of that incurable disease that the doctor has diagnosed, డాక్టర్ చెప్పినటువంటి ఆ నయం కానటువంటి ఆ రోగం నుంచి స్వస్థత పొందుకుంటాను అనే విషయాన్ని నమ్మడము మీకు కష్టంగా ఉన్నట్లయితే, what you need to do మీరు ఏమి చేయాలనగా, is not essentially pray first, మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయడము కాదు, కానీ but you need to hear the word. దేవుని వాక్యమును మొదట వినాలి. Hallelujah. హల్లెలూయా. Somebody has to tell you there is a way out. ఒక మార్గము నీ కొరకు ఏర్పాటు చేయబడిందని ఒకరు నీకు చెప్పాలి. The woman with the issue of blood రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీ spent all that she had and got worse. తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టింది, అయినను క్షీణించిపోయింది. She was not getting any better, but her condition was worsening. తన పరిస్థితి మెరుగుపరచబడట్లేదు, కానీ క్షీణించిపోతూ But ఉన్న at పరిస్థితి. that time, the Bible says she heard about Jesus. ఆ సమయంలో బైబిల్ బోధిస్తుంది ఆమె యేసును గూర్చి వినినది అని. Talk to me, church. Now, when she heard about Jesus, ఆమె యేసును గూర్చి వినినప్పుడు faith began to rise. విశ్వాసము పెరగడం You మొదలుపెట్టింది. see, the belief system began to work. ఈ నమ్మే విధానం అనేది తనలో వృద్ధి చెందుతున్నది. All these days she heard people say there is no way out. ఇంతకాలం అంతా కూడా తనకి మార్గం ఏమీ లేదని ప్రజలు All చెప్తున్నారు. of a sudden she hears now అకస్మాత్తుగా ఇప్పుడు ఆమె that there is somebody that can help her out. అతనికి సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నారనే మాట వింటున్నది. For example, ఉదాహరణకి let's say somebody has a particular kind of sickness ఒక వ్యక్తికి ఒక రకమైన అనారోగ్యం ఉందనుకుందాం. and none of the doctors in Hyderabad are able to help her. డాక్టర్లు ఎవరు కూడా హైదరాబాద్ లో వరకు Then సహాయం all of a చేయలేకపోతున్నారు. sudden somebody tells her there is a specialist in New Delhi ఆ న్యూ ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన నిపుణుడు ఉన్నాడు అని that ఒకరు can చెప్పారు help ఆయనకి. you. అప్పుడు నీకు సహాయకరం What do ఉంటుందని you చెప్పారు. think they will do the next thing? అప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఏం చేస్తాడు Whatever అనుకుంటున్నారు? they have, they will gather. If they don't have, they will sell. They'll get the money and get to Delhi. వారి దగ్గర ఉన్న మొత్తం డబ్బును సమకూర్చుకుంటారు, లేకపోయినా కూడా ఉన్నది అమ్మేసి డబ్బు సమకూర్చుకొని Correct. ఢిల్లీకి వెళ్తారు. Is that correct? Why? ఎందుకు ఆ Because విధంగా? when that person heard the news, ఆ సమాచారమును ఈ వ్యక్తి విన్నప్పుడు a new hope began to rise. నూతనమైన ఆశ తనలో పుట్టింది. Is that right? నిజమైన అదే. And now they act on the new hope. ఇప్పుడు ఆ నూతనమైన ఆ నిరీక్షణ పైన పని చేస్తున్నారు. Faith is very simple. విశ్వాసం చాలా If సులభమైనది. you are struggling to believe that God can do this miracle, దేవుడి అద్భుతాన్ని జరిగిస్తాడు అని నమ్మడం గనుక నీకు కష్టంగా the ఉంటే, first thing you need to work on is your heart. మొదట నీ హృదయం అనే విషయం పైన నువ్వు పని చేయాలి. The heart has to be impacted with the word of God
to the degree that one day your heart will jump up and say, I know it will happen. ఈ తప్పకుండా జరుగుతుంది అని నీ హృదయం చెప్పగలిగిన రీతిలో మొట్టమొదటిగా నీ హృదయం దేవుని వాక్యముతో ప్రభావితం చెందాలి. Are you hearing what I said? వింటున్నారని చెప్తున్న What మాటని did God say? Joshua, meditate on this word day and night. యెహోషువకు దేవుడు ఏం చెప్పాడు? ఈ వాక్యమును దివారాత్రములు ధ్యానము చేయమని. The hearing and the meditation ఈ వినడము ధ్యానము చేయడం అనేది are for the purpose of changing the image of defeat into the image of victory. ఓటమి అనే చిత్రమును మార్చేసి విజయం అనే చిత్రాన్ని కలిగించడానికి ఉన్నది. For changing the image of lack into the image of prosperity. కొరత అనే చిత్రమును తొలగించేసి సమృద్ధి అనే చిత్రాన్ని ఉంచడానికి ఉన్న విధానం అది. Despite what is happening around you. నీ చుట్టుపక్కల ఏమి జరుగుతూ ఉన్నప్పటికీ And when you get to the point where you believe in your heart. నీ హృదయంలో నమ్మగలిగిన ఈ స్థితికి నువ్వు రాగలిగినప్పుడు Now he says, ఇప్పుడు ఆయన it చెబుతున్నాడు, is in your mouth. ఇది నీ నోటిలో ఉన్నది వాక్యము. Hallelujah. హల్లెలూయా. See, if you release it before it has been established in your mouth, అది నీ హృదయంలో స్థిరపరచబడక ముందు నువ్వు పలికినట్లయితే there is nothing wrong. దానిలో తప్పేమి లేదు. There are two operations I want you to understand. ఇక్కడ రెండు రకాల కార్యాలు ఉన్నాయి, మీరు అర్థం Every చేసుకోవాలి. time you release the word with your mouth, నీ నోటితో నువ్వు పలికిన ప్రతిసారి you వాక్యమును are sowing more seed. నువ్వు మరిన్ని విత్తనాల్ని నాటుతూ And ఉన్నావు. sowing more seed. మరిన్ని విత్తనాల్ని And నాటుతున్నావు. sowing more seed. మరిన్ని విత్తనాల్ని But నాటుతున్నావు. then there comes a time అయితే ఒక సమయం వస్తుంది, that the seed will begin to grow. ఆ విత్తనము పెరగడం And it ప్రారంభిస్తుంది. comes time to bear fruit. అది ఫలాలు ఫలించే కాలం Now you వస్తుంది. speak with the same mouth. ఇప్పుడు అదే నోటితో పలుకుతావు But నీవు. this time you speak, అయితే ఇప్పుడు నువ్వు పలికేది it's not sowing seed, it's harvest. ఇది విత్తనం నాటడం కాదు, పంట కోసుకునే Wait a సమయము. minute. హల్లెలూయా. You use your mouth నీ నోటిని నువ్వు వాడుకుంటావు to both sow the seed విత్తనాల్ని నాటడానికి, and also to bring in the harvest. పంట కోసుకోవడానికి కూడా నువ్వు Now వాడుకుంటావు. this scripture here ఇక్కడ ఈ వాక్యం is చూడండి, talking about harvesting with your mouth. నీ నోటితో పంట కోసుకోవడం గురించి మాట్లాడుతుంది. Once it's established in your heart, ఒకసారి నీ హృదయంలో స్థిరపరచబడ్డాక the word is nigh even in thy mouth, ఈ వాక్యము నీ నోటిలో ఉన్నది. and when you speak it with your mouth, ఆ వాక్యమును నోటితో పలికినప్పుడు you shall be saved. నీవు రక్షణ That పొందుకుంటావు. means now salvation, healing, deliverance, security, abundance, prosperity, joy, peace, everything will manifest in your life because you first believed and you spoke it. మొదట నువ్వు నమ్మి నీ నోటితో పలికావు కాబట్టి ఇప్పుడు నీకు రక్షణ, స్వస్థత, సమృద్ధి, ఆనందము, సమకూర్పు, విడుదల, సంతోషము, సమాధానము నీ జీవితంలో కలుగుతుంది. What I'm trying to teach you tonight ఈ is, రాత్రి వేళ మీకు బోధించే విషయం ఏమనగా, this is not entirely a God operation. ఈ పూర్తిగా దేవుడు ఒకరే చేసే కార్యము కాదు. It is God and man in collaboration. మానవుడు దేవుడు కలిసి పనిచేయగలిగిన That విషయాలు. we together with God create our future and we create our world. మనము దేవుడితో కలిసి పనిచేసి మన భవిష్యత్తును, మన లోకాన్ని సృష్టించుకోగలం. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మా ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే
వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.